మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో ఒక చక్కటి ప్రవచనము మనకు కనపడుతుంది. ఈ ప్రవచనములో ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం చూడొచ్చు. ప్రోగ్రెషన్, సీక్వెన్స్, రిపిటీషన్. ఇవేంటో ప్రార్థన చేసుకుని మనం తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీ వాక్యాన్ని మేము తెరిచి చదువుచుండగా మాతో మాట్లాడమని ప్రభా, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభుని యేసుక్రీస్తు వారిని మేము మరింత తేటగా చూడగలిగినట్లు మా మనోనేత్రములు తెరవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథములోని ప్రవచనములలో చక్కటి ప్రోగ్రెషన్ మనం చూడొచ్చు. ప్రోగ్రెషన్ అంటే ముందుకు వెళ్ళటం. ఉదాహరణకు ఒకసారి నాతో పాటు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనానికి రమ్మని మిమ్మల్ని కోరుచు ఉన్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము, మొదటిది సింహమును పోలినది. గమనిస్తున్నారా? మొదటిది. దానియేలు 4 జంతువులు సముద్రములో నుండి బయటికి రావడము దర్శనంలో చూశాడు. మొదటిది సింహము. అటు తర్వాత 5వ వచనములో రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. గమనిస్తున్నారా? మొదటిది, రెండవది, ప్రోగ్రెషన్, ఆ ముందుకు కొనసాగటము. తర్వాత 6వ వచనానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనము, అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు. ప్రోగ్రెషన్, 3వ జంతువు. 7వ వచనంలో పిమ్మట, ఆఫ్టర్ దిస్. గమనిస్తున్నారా ప్రియులరా? ఒక చక్కటి ప్రోగ్రెషన్. మొదట సింహము బయటకు వచ్చింది, అటు తర్వాత ఎలుగుబంటి బయటకు వచ్చింది, తర్వాత 3వ జంతువు చిరుతపులి బయటకు వచ్చింది, అటు పిమ్మట 4వ జంతువైన ఒక క్రూర మృగము. తర్వాత 7వ వచనాలు కూడా మనం చూడొచ్చు. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. ఏ ప్రోగ్రెషన్. అవును ప్రియులరా, ఈ ప్రవచనాల్లో ఈ ముందుకు కొనసాగడం ఒక లీనియర్ ప్రోగ్రెషన్. అంటే దానియేలు గ్రంథం ద్వారా చరిత్ర ఒక సైక్లిక్ కాదు, ఏదో ఒక చక్రంలాగా తిరిగిపోవడం, ముందున్నదే మళ్ళీ రావటం, అట్లా కాదండి. ఈ బైబిల్ ప్రకారంగా చరిత్ర ఒక ప్రోగ్రెషన్, ముందుకు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే చరిత్రను దేవుడు తన స్వాధీనములో నుండి నడిపించుకుంటున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఒకసారి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో ఆఖరి భాగము. ఇక్కడ 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి కల వచ్చింది. అందులో దానియేలు అన్నాడు, తామే ఆ బంగారపు శిరస్సు. నెబుకద్నెజరు చాలా ఆనందించి ఉండొచ్చు, కానీ ఆ ప్రోగ్రెషన్, ఆ ముందుకు కొనసాగటము 39వ వచనంలో చూడొచ్చు. తాము చనిపోయిన తరువాత, గమనిస్తున్నారు ఆ మాటలు, బబులోను గడిచిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ప్రోగ్రెషన్. బబులోను తర్వాత తక్కువైన రాజ్యము ఇంకోటి వస్తుంది. 39వ వచనంలోనే అటు తర్వాత ప్రోగ్రెషన్, ఆ 2వ రాజ్యం తర్వాత, అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటి తగును. గమనిస్తున్నారా ప్రియులారా ఆ ప్రోగ్రెషన్? అటు తర్వాత 40వ వచనము, పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4 జంతువులు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 4 మెటల్స్, 4 లోహములు. అంటే ప్రాముఖ్యమైన 4 రాజ్యాలు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? ఈ విధంగా
ఒకటి తర్వాత ఒకటి, ఒక రాజ్యం తర్వాత రెండవ రాజ్యము, తర్వాత మూడవది, తర్వాత నాలుగవది. ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఏదన్నా గురి ఉన్నదా? ఏదన్నా గమ్యం ఉన్నదా? ఎస్, ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. ఈ చరిత్ర అనేది ఏదో గురి లేకుండా వెళ్ళటం కాదండి. ఎందుకంటే గురి ఉన్నదని మనం ఎలా చెప్పగలము? బికాస్ గాడ్ ఈజ్ లీడింగ్. అవును ప్రియులారా, మానవులం అయితే ఇక గురి లేని జీవితాలు మనలో అనేక మంది జీవిస్తున్నాం. గురి లేకుండా, ఒక స్కెడ్యూల్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా. బట్ దేవుడైతే ఈ చరిత్రను ఒక గురితో, అందుకే మొదటిది, తర్వాత రెండవది, అటు తర్వాత మూడవది, నాలుగవ రాజ్యము, ఇట్లాగా ఇక 5, 6 కాదండి. నాలుగవ రాజ్యము తర్వాత ఏం జరుగుతుంది? క్లైమాక్స్ ఇప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చూడొచ్చు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవనికిని చెందదు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ రాజ్యములు మొదటిది, రెండవది, మూడవది, తర్వాత నాలుగవది, ఇవన్నీ దేనికో తెలుసండి? ముందుకు నడవడము, ఆ ప్రోగ్రెషన్ దేనికి? దేవుని రాజ్యము స్థాపించబడటానికి. గమనిస్తున్నారా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆ ప్రోగ్రెషన్ మర్చిపోవద్దు. ఈ భూమి రైట్ నౌ, ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతున్న ఈ సంఘటనలను చూసి చాలామంది ఈ భూమి పరిస్థితి అదుపు తప్పిపోయినట్లు ఉన్నది. కరెక్టే, అట్లాగా బయటికి సర్ఫేస్ మీద అట్లా కనపడవచ్చు. కానీ నీవు నేను బైబిల్ని చదివే వారంగా, పరలోకమందున దేవుని మీద విశ్వాసం కలిగిన వారంగా మనకు తెలుసు, దెర్ ఈజ్ ఎ గాడ్ ఇన్ హెవెన్. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అందు గురించి మనము దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నారు. అవును ప్రియులారా, మన ముందున్న ప్రవక్తలు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు, వారు గమనించారు కొన్ని పరిస్థితుల్లో ఈ భూమి, ఈ లోకం పరిస్థితులు అదుపు తప్పినట్లుగా, పట్టాలు తప్పిన రైలు బండిలాగా ఉన్నట్లు వారికి అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం ఇచ్చిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు ఆయన సింహాసనం మీద ఉన్నారు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నడిపిస్తున్నారు. కాబట్టి అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, యెహోవా యందు నేను ఆనందిస్తాను. గమనిస్తున్నారా ప్రియులారా? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. నీ జీవితము ఈ పరిస్థితిలో ఎట్లా ఉన్నది? ఒకవేళ ఉద్యోగం పోయిందా? అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చు. కుటుంబం పరిస్థితి అదుపు తప్పినట్లు అనిపించవచ్చు. అధైర్యపడద్దు. విత్ గాడ్ ఈ భూమిని, ఈ విశ్వాన్ని ఆయన నడిపించగలిగితే, ఒక చక్కటి డిజైర్డ్ అవుట్కమ్, ఒక గమ్యంతో, ఒక ఉద్దేశంతో దేవుడు ఈ రాజ్యాల్ని, ఈ విశ్వాన్ని నడిపించగలుగుతుంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన నడిపించగలరు. ఏ మాత్రము ప్రియ సహోదరుడా, సహోదరి, అధైర్యపడద్దు. ఒకసారి ఒక ఓడ ప్రయాణం చేస్తుంది. ఇది చాలా కాలం క్రిందట. ఆ టైంలో విమానాలు రాకముందు ఆ ఓడలో అనేక మంది ప్రయాణం చేస్తున్నారు. ఓడ ప్రయాణం అంటే వారాలు, నెలలు పట్టేది. ఎందుకంటే వాతావరణం మీద ఆధారపడి ఉంది ఆ ప్రయాణం. ఆ ఓడ తుఫానులో చిక్కుకున్నది. ఆ తుఫానులో ఇక బయట పడతామా లేదా అని ఇక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఆ ఓడలో ఉన్న ప్రజలు భయపడిపోతున్నారు. ఆ ఓడలో ఒక ఫిలాసఫర్ కూడా ఉన్నాడు.
ఆయన పేరు ఇరాస్మస్. కొంచెం ఫిలాసఫర్ కదండి, అంత త్వరగా వారి ఫీలింగ్స్ బయట పెట్టరు. ఈయన అందరినీ గమనిస్తున్నాడు. ఓడలో అందరూ 99% భయము, మనము ఒడ్డుకి చేరలేమో, ఎందుకంటే తుఫాను అంత ఘోరంగా ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, తగ్గుముఖం కనపట్టలేదు. ఆ పరిస్థితుల్లో ఈ ఎరాస్మస్ ఒక స్త్రీని గమనించాడు. ఆ స్త్రీ చేతిలో ఒక పసిబిడ్డ ఉన్నది. ఆ స్త్రీ మాత్రం అందరూ టెన్షన్ పడిపోయి ఒత్తిడితో ఉంటే ఈ మాత్రం నిశ్చింతగా ఉన్నది. ఈయన ప్రతిరోజు గమనిస్తున్నాడు ఆ ఓడలో. ఇక ఆపుకోలేకపోయాడు. వెళ్ళి అడిగాడు, అమ్మా ఏంటి? ఫస్ట్లో అనుకున్నాడు ఆమె మతి లేనిదేమో, అందుగురించే ఏమి టెన్షన్ పట్టలేదు అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటి అందరూ కంగారు పడిపోతుంటే, అందరూ భయపడిపోతుంటే నీవెళ్ళాగా ఒక నిండు కొండలాగా నిశ్చింతగా ఉండగలవు? ఎలాగ ఉండగలుగుతున్నావు? నేను ఎందుకు భయపడాలండి? నా జీవితాన్ని నా దేవునికి సమర్పించుకున్నాను. ఆయన ఇష్టం, ఆయన చిత్తమునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అప్పుడు ఆయన రాశాడు, ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేదు. అవును ప్రియులరా, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ దానియేలు ప్రవచనాలు మనం చూసినప్పుడు ఈ చక్కగా ఒక ప్రోగ్రెషన్ మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఈ ప్రవచనాల్లో ఒక చక్కటి ప్రోగ్రెషన్ మాత్రమే కాదు, సీక్వెన్స్. ఏంటి బ్రదర్ ఆ సీక్వెన్స్? సీక్వెన్స్ అంటే క్రమము. ఆ క్రమము మనము చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఆ క్రమం ఏంటి? 2వ అధ్యాయంలో అయితే బంగారము, అటు తర్వాత వెండి, 3వది ఇత్తడి, గమనిస్తారు, 4వది ఇనుము. వాల్యూ, విలువలో తగ్గిపోతుంది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము వాల్యూ తగ్గుతుంది, కానీ శక్తిలో పెరుగుతుంది. బంగారం కంటే ఇత్తడి విలువలో తక్కువైనా కానీ వెండి బంగారం కంటే కొంచెం బలమైంది. వెండి కంటే ఇత్తడి ఇంకొంచెం బలమైంది, విలువలో తక్కువే. వాటన్నిటికంటే ఇనుము స్ట్రాంగెస్ట్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనము, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయను. గమనిస్తున్నారా? ఇనుము 4వదిగా కనపడుతుంది. ఇదే సీక్వెన్స్ దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలోకి వెళ్తే మనకు కనపడుతుంది. మరలా మొదటి జంతువు ఏంటి? సింహము. తర్వాత 2వ జంతువు, దానియేలు 7వ అధ్యాయంలో చూసిన 2వ జంతువు ఒక ఎలుగుబంటి. 3వ జంతువు చిరుతపులి. 4వ జంతువు ఒక భయంకరమైన 10 కొమ్ములు గల ఒక జంతువు. గమనిస్తున్నారా? మొట్టమొదటిది సింహము. ఇక్కడ మెటల్స్, ఈ లోహముల్లో చూస్తే బంగారము కింగ్ ఆఫ్ మెటల్స్, సింహము కింగ్ ఆఫ్ యానిమల్స్. గమనిస్తున్నారా ప్రియులరా? శ్రేష్టమైన దాంతో ప్రారంభమయ్యి అట్లాగా ఒక చక్కటి సీక్వెన్స్ తీసుకుని వెళ్ళటము మనం చూస్తున్నాం. అంటే చక్కటి క్రమము మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఇంతకుముందు మనం చూసినప్పుడు ఈ అపోకలిప్టిక్ ప్రవచనాల్లో ఈ ప్రవచనాలు ఏ షరతు మీద ఆధారపడలేదు. అన్కండిషనల్. అంటే ఇక ఆ బంగారం తర్వాత వెండి రాజ్యం వస్తుంది, వెండి రాజ్యం తర్వాత ఇత్తడి రాజ్యము, అటు తర్వాత ఇనుము రాజ్యము. ఆ సింహం తర్వాత ఆ సింహమును పోలిన రాజ్యము, సింహం లాంటి రాజ్యము, అటు తర్వాత ఎలుగుబంటి లాంటి రాజ్యము, చిరుతపులి లాంటి రాజ్యము, తర్వాత 4వది ఆ క్రూర మృగము లాంటి రాజ్యము. ఆ క్రమము ఇక మనము సహకరించినా, మనకిష్టమైనా ఇష్టం కాకపోయినా, ఆ టైం టేబుల్, ఆ సీక్వెన్స్
దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సీక్వెన్స్ ప్రకారంగానే ఈ రాజ్యాలు ఒకటి తర్వాత ఒకటి ఈ భూమి మీదకి ఉనికిలోనికి వస్తున్నాయి, ముందుకి నడుస్తూ ఉన్నాయి. కానీ ఒక వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసిన ఆ సీక్వెన్స్ని, దేవుడు డిటర్మైన్ చేసిన ఆ సీక్వెన్స్ని ఎవరూ కూడా మార్చడానికి వీల్లేదు. అందుకే బబులోను రాజ్యం తర్వాత మాదీ పారసీకుల రాజ్యం, అటు తర్వాత గ్రీకుల రాజ్యం వచ్చింది, అటు తర్వాత రోమన్ రాజ్యం వచ్చింది. ఈ సీక్వెన్స్ మార్చడానికి వీల్లేదు. దేవుడు ప్రీ డిటర్మైన్ చేశారు. అవును ప్రియులరా, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం రావాలో దేవుడు ఆయన నిర్ణయించారు, అంతే కదండి. కానీ రాజ్యాల్ని ఆయన నిర్ణయించారు, అవును. కానీ ఆ రాజ్యములు ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం రావాలో ఆ క్రమమును దేవుడు నిర్ణయించారు. అలాగే జరుగుతుంది. కానీ మరి నీ జీవితము, నా జీవితము, మన జీవితాలు కూడా దేవుడు ముందే నిర్ణయించేశాడా? అస్సలు కాదు. ఆ రాజ్యాలు ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం, నెక్స్ట్ ఏ రాజ్యం రావాలో దేవుడు నిర్ణయించిన క్రమం ప్రకారంగా నడుస్తున్నాయి. కానీ వ్యక్తిగతంగా మన జీవితాలు వచ్చేసరికి దేవుడు మనకు ఆ స్వేచ్ఛను, ఆ ఎన్నుకునే ఆ ఫ్రీడమ్, ఆ పవర్ ఆఫ్ చాయిస్ దేవుడు నీకు నాకు అనుగ్రహించారు ప్రియులరా. వాట్ ఎ గాడ్! మన జీవితాలని దేవుడు ముందే ప్రీ డిటర్మైన్ చేయలేదు. ఎలా చెప్పగలరు బ్రదర్? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 15వ వచనములో, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు సెలవిస్తున్నారు, యు కెన్ చూస్. నీ ఎదుట జీవమును మరణమును మేలును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. మేలు చేయడానికి నువ్వు ఎన్నుకోవచ్చు, జీవాన్ని నువ్వు ఎన్నుకోవచ్చు, లేక మరణాన్ని నువ్వు ఎన్నుకోవచ్చు. దేవుడు ఈ రాజ్యాలకి ఏ రాజ్యం తర్వాత ఏది రావాలో ఆ క్రమము ఆయన నిర్ణయించినప్పటికీ నీ జీవితంలో, నా జీవితంలో ఆ స్వేచ్ఛను దేవుడిచ్చారు. అవును ప్రియులరా, అందుకే వీఆర్ ఫ్రీ మోరల్ బీయింగ్స్. మనమేమీ ఆధారపడనక్కర్లేదు. దేవుడు మనకి ఎన్నుకునే ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని మనకిచ్చారు. మరి నీ చాయిసెస్ ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి విషయాల్ని నీవు ఎన్నుకుంటున్నావు? ఆ స్వేచ్ఛను, దేవుడిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావా? గమనిస్తున్నారా ప్రియులరా? అందుకే దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని లెక్క చూడబోతున్నారు. బెల్షాజర్ జీవితాన్ని లెక్క చూసినప్పుడు, దేవుడు తీర్పు తీర్చినప్పుడు తేలికైపోయాడు. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ద ఫ్రీడమ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మొట్టమొదటి జంతువు సింహము బయటకు వచ్చింది. దానికి పక్షిరాజు రెక్కలు. దానియేలు చూస్తూ ఉన్నాడు, ఆ రెక్కలు తీయబడినవి. అప్పుడు ఆ సింహము పాదముల మీద నిలబడి, ఇప్పుడు దానికి మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. ఇది నెబుకద్నెజరు యొక్క జీవితము, బబులోను రాజ్యము గురించి ఈ సింహము వర్తిస్తుందని మనం చూసాం. అవును ప్రియులారా, నెబుకద్నెజరు
తన జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని గమనించాడు, దేవుణ్ణి అంగీకరించాడు నెబుకద్నెజరు. ఎప్పుడు? ప్రత్యేకంగా ఏ సంఘటన ద్వారా దేవుడు నెబుకద్నెజరు దేవుణ్ణి అంగీకరించారో తెలుసా? ఎప్పుడైతే రెక్కలు ఊడిపోయినవో. అవును, నెబుకద్నెజరు ఎప్పుడైతే గర్వించాడో ఆయన మతిపోయింది, సింహాసనము ఊడిపోయింది. ఆ పరిస్థితుల్లో 7 సంవత్సరాలు ఒక పశువుగా జీవించిన ఆ టైంలో ఆ పరిస్థితి నెబుకద్నెజర్ని మారు మనసునకు నడిపించింది. మన జీవితాల్లో కూడా మనలో అనేక మంది గర్వంతో నడుస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ జరగడం వలన మనకి నెత్తికెక్కిన కళ్ళు మరలా నార్మల్ అయినవి. అవును, ఆ ఉద్యోగం ఊడిపోవటం వలన, ఆ రెక్కలు ఊడిపోయినట్లు ఆ ఉద్యోగం పోవటం వలన అప్పుడు మన జీవితం సరవటము ప్రారంభమైంది. ఆ ఆరోగ్యము పోయిన తర్వాత ఆ డాక్టర్ గారు, ఇదిగో నీకు క్యాన్సర్ వచ్చింది, లేక ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పినప్పుడు అప్పుడు మనం కళ్ళు తెరుచుకొని మన జీవితం సరి అవటము మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి పరిస్థితి వరకు మనం ఎదురు చూడకూడదు. మన జీవితాల్ని ఈరోజే ఆయన కృప వలన మన జీవితాల్ని సరిచేసుకోవాలని నెబుకద్నెజరు జీవితం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ సింహం లాంటి రాజ్యము, బబులోను రాజ్యము, నెబుకద్నెజరు బ్రతుకున్నంతకాలము నిజంగానే ఒక సింహం లాంటి రాజ్యంగా బబులోను రాజ్యం ఉంది. నెబుకద్నెజరు చనిపోయిన 23 సంవత్సరాలకి బబులోను నెమ్మదిగా పతనం అయిపోయింది. అవును ప్రియ స్నేహితులారా, ఈ బబులోన్ను మరి ఎవరు ఓడించారు? బబులోను తర్వాత వచ్చిన ఆ రాజ్యం ఏంటి? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ఒక ఎలుగుబంటిని చూసి తినని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వచనం చదువుదామండి. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు, లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. బబులోను తర్వాత మరి బబులోన్ని ఓడించి ఉనికిలోనికి వచ్చిన ఆ రాజ్యం ఏంటి? అదేంటో దేవుడు ముందే తెలియచేశారు. అది ఎలుగుబంటి లాంటి రాజ్యం అవుతుంది. ఒకసారి యెషయా గ్రంథము 13వ అధ్యాయానికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనములో, అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మహాత్యమునగు బబులోనును దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. బబులోను అంత పవర్ఫుల్గా ఉన్న సొదొమ గొమొర్రా వలె అవుతుందని దేవుడు ముందే యెషయా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త జీవించేసరికి బబులోను అంత ప్రాధాన్యతలో లేదు. కానీ యెషయా ప్రవక్త టైంలోనే బబులోను ఇంకా ఆ ఉన్నత స్థాయికి రాకముందే దాని పతనం గురించి యెషయా ప్రవక్త తెలియచేశాడు. ఒకసారి చూద్దామండి. బబులోను రాజ్యాన్ని ఓడించిన ఆ 2వ రాజ్యము ఏంటి? యెషయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ముందే, ఒక 150 సంవత్సరాల ముందే దేవుడు బయలుపరిచారు. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనము, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. ఎవరి మీదకి? బబులోను మీదకి. బబులోను యొక్క పతనం గురించి యెషయా గ్రంథము 13వ అధ్యాయం తెలియజేస్తుంది. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. గమనిస్తున్నారా? వెండి, సువర్ణము. సువర్ణం అంటే బంగారు రాజ్యము, బబులోను రాజ్యానికి గుర్తుగా ఉంది. మాదీయులు. సో నెక్స్ట్ వచ్చిన రాజ్యం ఏంటో తెలుసండి? మాదీ పార్సికుల రాజ్యము. ఒకసారి ఇర్మియా గ్రంథము, ఇర్మియా సరిగ్గా బబులోను మంచి ఉన్నత స్థాయిలో, అంటే
ఇన్ ద హేడే అని ఇంగ్లీష్లో అంటారంటే బబులోను మంచి సస్యశ్యామలంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆ టైంలో ఇర్మియా ప్రవక్త జీవించాడు. ఆ టైంలోనే ఇర్మియా ప్రవక్త రాశాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు, దానిని విడిచిపెట్టుడే. మన దేశములకు వెళ్ళుదాము రండి. దేవుడు బబులోను స్వస్థపరచడానికి ప్రయత్నం చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా స్వస్థపరచడానికి ప్రయత్నం చేశారు? బబులోనీయులను ఆత్మీయంగా నడిపించడానికి దేవుడు ఎలా ప్రయత్నం చేశారు? ఎలాగో తెలుసండి. బబులోనుకు దేవుడు ఎవరిని పంపించారు? ఆయన ప్రజలను, ఆయన సొత్తును, జీవం గల దేవుని గూర్చిన జ్ఞానము కలిగిన వారిని యెరూషలేము నుండి చెరగా బబులోనుకు దేవుడు పంపించారు. వారు బబులోనులో ఎంతకాలం జీవించారు? 70 సంవత్సరాలు. వారి ద్వారా బబులోనును స్వస్థపరచడానికి దేవుడు ప్రయత్నం చేశారు. అంత మాత్రమే కాదు, దేవుడు నెబుకద్నెజరుకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక కలను కూడా ఇచ్చారు. గమనిస్తున్నారా ప్రియులరా? దేవుని యొక్క వాక్యము ఈ దానియేలు ఏ భాషలో రాశాడు? దానియేలు గ్రంథాన్ని, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు అర్మేయిక్ భాషలో, అంటే బబులోను భాషలో దేవుడు ఆయన వాక్యాన్ని అనుగ్రహించారు. ఈ బబులోనులో మిరాకులస్ ఇంటర్వెన్షన్స్ వారు కళ్ళతో చూడగలిగినట్లు. ఏం జరిగింది? బబులోనులో ఆ మండుచున్న ఆ అగ్నిలో వేస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కాలిపోలేదు. మిరాకులస్ ఇంటర్వెన్షన్. జీవం గల దేవుని గురించిన జ్ఞానము. మనము బబులోనును స్వస్థపరచగోరితమే, కానీ బబులోను కోఆపరేట్ చేయలేదా? గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? దానియేలును సింహబోన్లో వేసినప్పుడు సింహాలు ముట్టుకోలేకపోయినవి. ఈ మిరాకులస్ ఇంటర్వెన్షన్స్ ద్వారా దేవుడు బబులోను స్వస్థపరచడానికి ప్రయత్నం చేశారు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 28వ వచనము, దాని మీదకి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను. గమనిస్తున్నారా? ఎవరిని దేవుడు లేవనెత్తబోతున్నారు? మాదీయులను. అవును ప్రియులరా, అంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో బబులోనును ఓడించిన రాజ్యము ఏంటండి? మాది పార్సికుల రాజ్యము. వారి పేర్లు కూడా దేవుడు ముందే ఇచ్చేశారు. వాహ్, ఎంత చక్కటి దేవుడు! రాజ్యాలను నడిపించగలిగితే నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు నడిపించలేరా? ఈరోజే మన జీవితాల్ని ఆయన స్వాధీనానికి సమర్పించుకుందాం. దేవుడు మన జీవితాల్ని చక్కగా నడిపిస్తారు. ఈ క్రొత్త సంవత్సరంలో 2021వ సంవత్సరంలో నీ జీవితాన్ని చక్కగా ఒక చక్కటి ప్రోగ్రెషన్లో, ఒక చక్కటి సీక్వెన్స్లో దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని నడిపించగలరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు. మా జీవితాలని మీ స్వాధీనములో ఉంచుకొని నడిపించుకొని మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.